హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను సప్త శనివారాల వ్రతం చేసుకున్నాను అనమాట నిన్న. నిన్న వీడియో తీసి పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిందనమాట. ఎడిటింగ్ అది చేసుకుని ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. ముందైతే పొద్దున్నే లేచి గడపనైతే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. తర్వాత వచ్చి పిల్లల స్కూల్కి అయితే పంపించేశాను. నేను ఫ్రెష్ అయిన తర్వాత గడప పూజ అయితే చేసుకున్నాను. తర్వాత పిల్లలు స్కూల్కి పంపించేసి ఇక్కడ వచ్చేసి పీటలకి అయితే బొట్లు అవి పెట్టుకుంటున్నాను. నిన్న ఈ పీటలన్నీ కడిగేసి పెట్టుకున్నాను అనమాట. పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని పైన అయితే పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట. అమ్మవారికి చాలా ఇష్టం అనమాట పద్మ ముగ్గు అయితే, అదే వేసుకుంటున్నాను ఇక్కడ వీడియోలో. పిల్లల స్కూల్ నుంచి ఈరోజు అయితే హాఫ్ డే అనమాట. సాటర్డే కూడా హాఫ్ డే వాళ్ళకి స్కూలు. వాళ్ళు వచ్చేటప్పటికి నేను పీఠం అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాను. పూజ అయితే పొద్దున్న చేసుకోవడానికి నాకు కుదరలేదండి, 7వ వారం కాబట్టి ఇంట్లో నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి ఉంటుంది పిల్లలతో. అందుకని ఈవినింగ్ టైం చేసుకుందామని పెట్టుకున్నాను. ఎలాగో స్నానం అది చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని పీఠాన్ని అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే పీటలు పెట్టుకున్న తర్వాత పసుపు కలరు క్లాత్ అయితే వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి కొంచెం బియ్యం అయితే వేసుకొని అమ్మవారిని అయ్యవారిని అయితే పెట్టుకున్నాను. కలసం కూడా నేను పెట్టుకుంటున్నాను అనమాట ఇయర్ పూజ చేసుకునేటప్పుడు. కలసం కూడా పెట్టుకున్నాను. అలానే 7 మెంబర్స్కి అయితే భోజనాలు అయితే పెట్టుకుంటున్నాను. దానికోసం అయితే వంటలు చేశాను అనమాట. గారెలు చేశాను అండ్ పులిహోర, సాంబారు, రైస్, బూరెలు చేశాను అనమాట. బూరెలు వచ్చేసి పెసరపప్పుతో చేశాను. వంకాయ బఠానీ కర్రీ చేశాను. ఇంకా పరమాన్నం, దద్దోజనం, శనగలు, గారెలు ఇవి చేసుకున్నాను అనమాట నైవేద్యాల కింద. స్వామివారికి అయితే అలంకరణ అంతా బాగా సెట్ అయిందనమాట. ముందు అన్నీ పెట్టేసుకొని నేను కూడా వెళ్ళి రెడీ అయితే వచ్చేసాను. రెడీ అయ్యి వచ్చిన తర్వాత స్వామివారికి అమ్మవారికి కలిపి పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకున్నానండి. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. మా వారు కూడా ఆఫీస్ నుంచి త్వరగానే వచ్చారు. ఇద్దరం కూర్చొని అలా స్వామివారికి అమ్మవారికి అష్టోత్తరాలు చదువుతూ అభిషేకం చేస్తే మనసంతా అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అంత ప్రశాంతంగా అనిపించిందండి. ఈ వారం అయితే చాలా బాగా జరిగింది పూజ. నేను అష్టోత్తరాలు చదువుతూ ఉంటే నా కళ్ళంట వాటర్ వచ్చేసాయి. కథ చదువుకున్నప్పుడు కూడా చాలా, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు ఎందుకో తెలియదండి, భావోద్వేగంగా అనిపిస్తుంది. స్వామివారు అయితే ఎంత ముద్దుగా ఉన్నారో, అలా అనకూడదు కానీ తప్పైపోయింది. అందరికీ భోజనాలన్నీ పెట్టేసి వాళ్ళకి తాంబూలాలు ఇచ్చిన తర్వాత నేను వచ్చి పూజ గదిలో చూసేటప్పటికి స్వామివారు నన్ను ఆశీర్వదించారు. ఈ జన్మకి ఇది చాలండి. ఓం నమో వెంకటేశాయ.